నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీజీ ఇచ్చినటువంటి పిలుపు అది తెలంగాణ గడ్డ నుంచి యావత్ భారతదేశానికి ఇచ్చినటువంటి పిలుపు. పొదుపు చేసుకోండి, విదేశీ ప్రయాణాలు తగ్గించండి, బంగారం సంవత్సరం దాకా కొనకండి అనేది ఆయన పిలుపు. ఆ పిలుపుకి ఎంత స్పందన లభిస్తుందంటే ఆ స్పందన తన నుండే మొదలుపెట్టిండు, ఇంకెవరో కాదు. తన కాన్వాయ్ని తగ్గించుకొని 2 వాహనాలే కనిపిస్తున్నాయి. అందులో మిగతా ఎస్పీజీ వాళ్ళకి కావాలంటే ఎలక్ట్రిక్ వాహనాలు, అవి కూడా కొత్త వద్దు, ఉన్నటువంటి కార్లకు ఎలక్ట్రిక్ కార్లుగా మార్చి అవి వాడుకోండి అని చెప్పిండు ఆయన. అది తాను ఆచరిస్తూ ఇతరులను ఆచరింపజేసే వ్యక్తే విశ్వగురు, అది నరేంద్ర మోదీ. అయితే దానికి స్పందనగా ఉత్తరప్రదేశ్ యోగి గారు ఆయన కూడా రంగంలోకి దిగిండు పొదుపు చేయడానికి. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు నిలిపివేయాలని మోదీ సూచించారు. బంగారాన్ని కొనకుండా ఉండాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతులను అవలంబించాలని, దేశీయ లేదా అంతర్జాతీయ అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. పెట్రోల్, డీజిల్తో పాటు చివరికి వంట నూనె వినియోగాన్ని సైతం తగ్గించుకోవాలని సూచించారు. దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, ఇతర విఐపి వాహన కాన్వాయ్లను 50% తగ్గించాలని ఆయన ఆదేశించారు. దేశవ్యాప్తంగా తలెత్తుతున్న ఇంధన కొరత, సరఫరా అంతరాయాల ఆందోళన నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన పొదుపు విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఆ దిశగా తాజా ఆదేశాలు ఇచ్చిండు. వర్క్ ఫ్రమ్ హోమ్కు ప్రాధాన్యం ఇవ్వన్నాడు. అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసిండు. 50% కాన్వాయ్లను తగ్గించుకోమన్నాడు. పెరుగుతున్న అంతర్జాతీయ చమురు ధరలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలని దృష్ట్యా ఇంధనం ఆదా, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం గురించి ప్రధాని మోదీ చెప్తూ వస్తున్న విషయం తెలిసింది. దీనికి అనుగుణంగా ఉత్తరప్రదేశ్లో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా అధికారిక వాహనాల వినియోగాన్ని, భద్రతా సిబ్బందిని తగ్గించుకుంటున్నారు. పొదుపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, మిగతా అరాకొర ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా అమలు చేయాలి. ప్రతి వ్యక్తి తన ధర్మంగా ఆచరించాలి. డాలర్ విలువ 95 రూపాయలు. ఈ ఇతర దేశాల నుంచి మనం దిగుమతి ఏది చేసుకున్నా కూడా అమెరికా డాలర్తో పోల్చుకోవాలి. ఆ డాలర్తోటే వ్యవహారం నడుస్తుంది, దిగుమతులు. అటువంటిప్పుడు మన కరెన్సీకి ఎంత నష్టం వస్తున్నది? ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉంది. వనరులు తగ్గే అవకాశం ఉన్నది. పొదుపు చేసుకోకుంటే, ఇతర దేశాల మీద ఆధారపడితే దేశం అల్లకల్లోలం, ఆర్థిక స్థితి పడిపోయే స్థితి ఉందని మోదీజీ పిలుపునిస్తే యావత్ భారతదేశం అంతా కూడా పొదుపు చర్యలకు పూనుకుంటున్నారు. అందులో ఇతర రాష్ట్రాలు, కాంగ్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కాన్వాయ్ తగ్గించుకోవాలి. అవసరం లేదు. ప్రధాని 2 కార్లు పెట్టిండు, మీకెందుకు రాయిగా? మీకెందుకు 10-20 బిల్డప్ కోసం? తగ్గించుకోండి. మీరు పొదుపు చేస్తుంటే ప్రజలు కూడా పొదుపు చేస్తారు. ప్రధానమంత్రి పొదుపు పిలుపులకు స్పందిస్తూ ఇంధన వినియోగాన్ని తగ్గించి అనవసరమైన బంగారం కొనుగోళ్లను నివారించాలని నివాసితులకు యోగి ఆదిత్యనాథ్ సూచించారు. ఈ చర్యలన్నింటిలోని ఆచరణలోకి తీసుకురావడంపై అదనపు ప్రధాన కార్యదర్శులతో సీఎం సమావేశమయ్యారు. పగడ్బందీగా ప్రణాళికలు వేసి గోల్డ్ షాపులు బంద్ చేయాలని అంటలేం, కానీ దాంట్లో గౌడ్ పోవద్దు. నీకు అవసరం అంటే అరతులం, తులం కొనుక్కోండి, అంతేగాని ఎక్కువ కొంటే అది మన ఖజానాకే నష్టం. నీ జేబు కాదు, నీ సంపాదించవచ్చు. నువ్వు వాళ్ళని వీళ్ళని ముంచి బ్లాక్ మనీ నీ దగ్గర ఉండొచ్చు, కానీ దేశీయ ఆర్థిక వ్యవస్థ మీద ఆ ప్రభావం పడుతుంది. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ తనకు కేటాయించిన 2 ప్రభుత్వ వాహనాలు ఒకదాన్ని తిరిగి ఇచ్చారు. అధికారులు అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలని, రోజు మధ్యలో ఇంటికి వెళ్లకుండా ఇంట్లో నుంచే భోజనం తీసుకురావాలని ఆమె సూచించారు. ఇంటికి పోవడానికి కూడా కార్లు, మంది మార్బలం అవసరం లేదు. బాక్స్ తెచ్చుకో, ఏమైనా నష్టమే ఉందా? కార్మికుడు ఎట్లా తింటుండే అట్లా తిను. కొద్ది రోజులు వ్యవస్థ అంతా సెట్ అయ్యేదాకా ఏమంటారు ప్రేక్షకులారా?
తాను అవలంబిస్తూ ఇతరులకు చెప్పేదే విశ్వగురువు. మోదీజీ తాను పొదుపు చర్యలు తీసుకుంటూ తన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఈయన ఆదేశించలే, రిక్వెస్ట్, దాని ప్రకారం వాళ్ళు కూడా నడుచుకుంటున్నారు. కనీస బాధ్యత మనలో కూడా ఉంది కదా, ఆ బాధ్యత మనం నిర్వహించుకుందాం. దేశీయ ఖజానాకు గండి పడకుండా చూసుకుందాం. ఏమంటారు మీరు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.